తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. భారత్ లో మెస్సీ పర్యటన ముగింపు, ఢిల్లీలో ప్రముఖులతో భేటీ, హైలైట్ గా ఎగ్జిబిషన్ మ్యాచ్. ఇంధన సంరక్షణలో ఏపీకి జాతీయ అవార్డు. పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపులు, కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే పథకాలు రద్దు అంటూ హెచ్చరికలు. స్క్వాష్ వరల్డ్ కప్ లో చరిత్ర సృష్టించిన భారత్. విజయ్ దివాస్ సందర్భంగా ముక్తి జోధాలతో బెంగాల్ గవర్నర్ భేటీ. తిరుపతిలో నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధనలు అమలు. సబ్కా సాత్ సబ్కా విశ్వాస్తో ప్రతి గ్రామానికి విద్యుత్, పీయూష్ గోయల్. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ గోట్ టూర్లో భాగంగా భారత్ పర్యటనను నేటితో ముగించనున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఓ ప్రముఖ హోటల్లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో అభిమానులు ప్రముఖులను కలుస్తారు. జాతీయ ఫుట్బాల్ సంఘం మాజీ చీఫ్ ప్రఫుల్ పటేల్ నివాసంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదితో సహా పలువురు ప్రముఖులను కలిసి అనంతరం సాయంత్రం 3:30 అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్ ఈ ప్రధాన పర్యటనలో ఆకర్షణగా నిలవనుంది. రాత్రికి మెస్సీ భారత్ నుంచి తిరిగి పయనమవనున్నారు. ఇంధన సంరక్షణలో విశేష ప్రతిభ కనబర్చినందుకు ఆంధ్రప్రదేశ్కు జాతీయ ఇంధన సంరక్షణ అవార్డు 2025 గ్రూప్ 2 విభాగంలో మొదటి బహుమతి లభించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. ఇదే కార్యక్రమంలో 53,132 యూనిట్ల విద్యుత్ పొదుపు సాధించిన గుంతకల్లు డీజిల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్కు ప్రభుత్వ భవనాల విభాగంలో జాతీయ స్థాయి పురస్కారం లభించింది. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, సహాయ మంత్రి శ్రీపాద యశో నాయక్ పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం గుంపన్పల్లి గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు అన్ని రద్దు చేస్తామని ఓ ఎమ్మెల్యే అనుచరుడు ఓటర్లను బెదిరించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే వంశీకృష్ణకు ముఖ్య అనుచరుడిగా ఉన్న మాజీ ఎంపీపీ రామనాథం ఈ వ్యాఖ్యలు చేసినట్టు స్థానికులు తెలిపారు. గెలిచినా ఓడినా కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్ అవుతారని, ఆయనకు ఓటు వేయని వారికి ఇళ్ల పథకాలు కూడా ఇవ్వబోమని హెచ్చరించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై ఎన్నికల నిబంధన ఉల్లంఘన జరిగిందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎవ్వరు గెలిచి ఈయనే పని చేస్తాడు. ఎమ్మెల్యే కాడికి ఈయనే రావాలి. ఈయన వచ్చిన పని అయితే ఊరికి ఎవ్వరు వచ్చిన పని కాదు. గెలిచిన ఆయన సర్పంచ్, ఓడిపోయిన ఆయన సర్పంచ్. ఆయన రావాలి. ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా క్యాన్సల్ చేపిస్తాడు ఆయన. స్క్వాష్ లో భారత్ చారిత్రాత్మక ఘనత సాధించింది. తొలిసారిగా స్క్వాష్ వరల్డ్ కప్ ను గెలుచుకుని ప్రపంచ విజేతగా నిలిచింది భారత్. చెన్నైలో ఆదివారం జరిగిన ఫైనల్లో బలమైన హాంకాంగ్ జట్టును భారత్ 3-0తో ఓడించి టైటిల్ దక్కించుకుంది. టోర్నీ అంతటా అజేయంగా సాగిన భారత జట్టు ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించింది. ముందుగా జోష్న చిన్నప్ప ఉమెన్స్ సింగిల్ లో గెలిచి శుభారంభం చేసింది. ఆ తర్వాత మెన్స్ సింగిల్ లో అభయ్, చివరగా అనాహత్ సింగ్ విజయం సాధించడంతో భారత్ ఘన విజయం ఖాయమైంది. ఈ విజయంతో భారత స్క్వాష్ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. మాజీ ఐఏఎస్ అధికారి రాజ్ కుమార్ గోయల్ భారత కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన సమాచార కమిషనర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ లో జరిగిన నిరాడంబర కార్యక్రమంలో ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తదితరులు హాజరయ్యారు. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా గోయల్ కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిగా, హోంశాఖలో బోర్డర్ మేనేజ్మెంట్ సెక్రటరీగా పనిచేశారు. ఈ నియామకంతో సుమారు 9 ఏళ్ల తర్వాత కేంద్ర సమాచార కమిషన్ పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేయనుంది. పెండింగ్ లో ఉన్న సమాచార హక్కు కేసుల పరిష్కారానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని కేంద్రం తెలిపింది. విజయ్ దివాస్ ముందు రోజున పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ లోక్ భవన్ లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధ వీరులు, ముక్తి జోధాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గత ఏడాది నుండి విజయ్ దివాస్ రోజున ముక్తి జోధాలను కలవడం సంప్రదాయంగా మారిందని తెలిపారు. స్వేచ్ఛ ప్రమాదంలో పడినప్పుడు భారత్ ఎప్పుడు ముందుకు వచ్చి రక్షిస్తోందని, 1971లోనూ అదే జరిగిందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సామాన్యుడి గౌరవాన్ని కలిసి కాపాడుకుంటున్నామని పేర్కొన్నారు. విజయ్ దివాస్ ఉమ్మడి గౌరవం, సంస్కృతి, వారసత్వాన్ని స్మరించుకునే రోజు అని గవర్నర్ ఆనంద్ బోస్ తెలిపారు. ద్విచక్ర వాహన ప్రమాదాల్లో మరణాలను తగ్గించేందుకు తిరుపతి జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. హెల్మెట్ లేకుండా వాహనం నడిపే వారికి పెట్రోల్ అందించకూడదని నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ డ్రైవ్ ద్వారా రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.
నగరంలోని అన్ని పెట్రోల్ బంకుల వద్ద ఈ నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నట్టు వారు స్పష్టం చేశారు. ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అనే ప్రధానమంత్రి ఆలోచన వల్లే దేశంలో ప్రతి గ్రామానికి విద్యుత్ సరఫరా సాధ్యమైందని అన్నారు. సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తీసుకున్న ప్రభుత్వ విధానాల ఫలితంగానే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు బలోపేతమయ్యాయని గోయల్ పేర్కొన్నారు. విద్యుత్ విస్తరణ దేశ అభివృద్ధికి కీలక మైలురాయిగా మారిందన్నారు. और मोदी जी की सोच के सबका साथ सबका विकास हर एक गांव तक हर एक घर तक बिजली पहुंचे, 2400 घंटे मिले, हर खेत में मिले। यहाँ तक कि कुछ गांव तो घने जंगलों में थे, 20-20 किलोमीटर लोगों को कंधे पे उठा के सामान ढोना पड़ता था वहां बिजली पहुंचाने के लिए। कुछ बड़े ऊंचे पहाड़ों पे गांव में बिजली पहुंचानी पड़ी। तो कई बार कोई सोचते हैं कि भाई 18,452 गांव इतनी बड़ी संख्या नहीं है, ये सबसे डिफिकल्ट गांव थे बिजली पहुंचाने। దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ అంశంపై పార్లమెంట్లో చర్చకు అనుమతి కోరుతూ నోటీసు ఇస్తామని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తెలిపారు. ఢిల్లీలో కాలుష్యం మరింత పెరిగిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఢిల్లీ ఎన్సీఆర్లో వాయు కాలుష్య సంక్షోభంపై విచారణ జరపాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను డిసెంబర్ 17న విచారిస్తామని కోర్టు వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశాన్ని పరిశీలించింది. అమికస్ క్యూరీ అపరాజితా సింగ్ కాలుష్య నివారణ నిబంధనలు సరిగ్గా అమలు కావడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. बहुत ज़्यादा हद से ज़्यादा ख़राब हो गया है और हम लोगों को डिस्कस करना चाहिए। मैं आज वो डिस्कशन का परमिशन भी मतलब का वो लगाऊंगी नोटिस। భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా లక్నోలో జరిగిన నివాళి కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తీసుకున్న నిర్ణయాల వల్ల దీర్ఘకాలిక వివాదాలు, వేర్పాటువాదం, తీవ్రవాదం పెరిగాయని అన్నారు. అయితే ఆర్టికల్ 370ను రద్దు చేసి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి దేశం కృతజ్ఞతలు తెలుపుతుందని సీఎం యోగి స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో జమ్మూ కాశ్మీర్లో శాంతి, అభివృద్ధికి మార్గం సుగమమైందని ఆయన అన్నారు. जम्मू कश्मीर पंडित नेहरू के हाथों में था। उन्होंने जम्मू कश्मीर को इतना विवादित करने का काम किया कि वो भारत को लगातार आजादी के बाद डसता रहा। उग्रवाद, अलगाववाद, ये उसी कश्मीर से पंडित नेहरू के कारण देश को प्राप्त हुआ था। यह देश आभारी है प्रधानमंत्री मोदी जी का, जिन्होंने लौह पुरुष सरदार वल्लभ भाई पटेल और डॉक्टर श्यामा प्रसाद मुखर्जी के सपने को साकार करते हुए आज कश्मीर में धारा 370 समाप्त करके कश्मीर को भारत गणराज्य का अभिन्न हिस्सा बनाने के लिए एक देश में एक प्रधान, एक विधान और एक निशान के संकल्प को आगे बढ़ाया है। దేశ రాజధానిలో తీవ్ర వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న వాయు కాలుష్యం నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక సూచనలు చేశారు. సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే కేసుల్లో న్యాయవాదులు, స్వయంగా వాదించే పక్షాలు వీలైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైబ్రిడ్ విధానంలో హాజరు కావాలని సూచించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు పరిపాలనా విభాగం ఆదివారం సర్క్యులర్ జారీ చేసింది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 461కు చేరడంతో ఈ శీతాకాలంలో అత్యంత కాలుష్యభరిత దినంగా నమోదైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ సూచనలు చేసినట్టు కోర్టు వర్గాలు తెలిపాయి. రాత్రి కూడా మేల్కొని ఉండే విశ్వనగరం హైదరాబాద్లో మెట్రో సేవలు అర్ధరాత్రి వరకు కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో రాత్రి 11:45 వరకు మెట్రో అందుబాటులో ఉండడంతో ఉద్యోగులు, వ్యాపారులు, ముఖ్యంగా మహిళలకు ఇంటికి చేరేందుకు భరోసా ఉండేది. అయితే గత నెల నుండి చివరి మెట్రో రాత్రి 11 గంటలకే నిలిచిపోవడంతో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నైట్ ఎకానమీని ప్రోత్సహించాలని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ప్రజా రవాణా వేళలు కూడా విస్తరించాలని నిపుణులు సూచిస్తున్నారు. మెట్రో లేకపోతే ఖరీదైన క్యాబ్లు, ఆటోలపై ఆధారపడాల్సి వస్తుందని, భద్రతా దృష్ట్యా కూడా మెట్రో అర్ధరాత్రి వరకు నడపాలని నగరవాసులు కోరుతున్నారు.
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ ఎన్డీఏ ఎప్పుడూ ఎవరి తల్లిదండ్రులను అవమానించలేదని, ఎవరి ప్రాణాలను బెదిరించే ఆలోచన కూడా చేయలేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమే కానీ వ్యక్తిగతంగా దూషించడం సరికాదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గురించి కొందరు ప్రతిపక్ష నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. కేవలం ఖండన సరిపోదని కాంగ్రెస్ అధ్యక్షుడు లోక్సభ, రాజ్యసభ ప్రతిపక్ష నేతలు సభా వేదికగా దేశానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ గురించి కొందరు ప్రతిపక్ష నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. కేవలం ఖండన సరిపోదని కాంగ్రెస్ అధ్యక్షుడు లోక్సభ, రాజ్యసభ ప్రతిపక్ష నేతలు సభా వేదికగా దేశానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సభను వాకౌట్ చేసి ప్రధానిని దూషించడం అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. మోదీజీ హమేషా शालीनता को आगे रख करके अपने पार्टी के लोगों को भी कहता है कि हम विपक्ष के नेताओं को दुश्मन नहीं मानना चाहिए. हम एक प्रतिद्वंद्वी की तरह, एक राइवल की तरह, हमारा एक ओपोनेंट है, पॉलिटिकल ओपोनेंट है, उस हिसाब से हम देखते हैं. और जान से मारने की धमकी, कब्र खोदने के लिए जो ऐलान किया गया है, ये राजनीति हमारा देश के लिए बहुत नुकसानदायक है और माफी मांगने से बिल्कुल देरी नहीं होना चाहिए. मैं बहुत साफ शब्दों से कहना चाहता हूं. ప్రధాని నరేంద్ర మోదీ తన విదేశీ పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు పర్యటనలో మోదీ జోర్డాన్, ఇథియోపియా, ఒమాన్ దేశాలను సందర్శించనున్నారు. ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ మరియు ప్రాంతీయ సహకార రంగాల్లో కొత్త అవకాశాలను అన్వేషించడం. ప్రతిపక్షాల విమర్శల మధ్య ప్రధాని పర్యటనలు భారత విదేశీ సంబంధాల స్థిరత్వాన్ని, వృద్ధిని ముందుకు నడిపే ప్రయత్నంగా జరుగుతున్నాయి. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.